తెలంగాణ కాషాయ దళంలో అంతర్గత విభేదాలు రోజురోజుకి బగ్గుమంటున్నాయా? రాష్ట్ర నాయకత్వానికి ఎమ్మెల్యేలకి మధ్య ఉన్న గ్యాప్ అదే విధంగా కొనసాగుతుందా? పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల్ని ఇన్వాల్వ్ చేయడం లేదా? పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకత్వం సరైన ప్రోత్సాహం అందించడం లేదా? మరోవైపు తెలంగాణలో పార్టీ బలోపేతానికి కేంద్ర నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. ఎలాంటి సమయంలో అసలు కాషాయ దళంలో ఏం జరుగుతోంది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాషాయ దళంలో అంతర్గత విభేదాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. పార్టీలోని నేతలు ఒకరిపై ఒకరు అంతర్గతంగా రగిలిపోతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ నాయకత్వానికి ఎమ్మెల్యేలకు గ్యాప్ మరింత పెరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ ఏ కార్యక్రమం చేసినా ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయడం లేదు. అందుకే ఎమ్మెల్యేలు పార్టీ మీటింగ్లకు దూరంగా ఉంటున్నారని సమాచారం. అయితే ఈ గ్యాప్ను సరిచేయాల్సిన ఢిల్లీ పెద్దలు కూడా పట్టించుకోకపోవడంపై కొంతమంది నేతలు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సభలో మాట్లాడేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వమే సబ్జెక్టు ప్రిపేర్ చేసి ఇవ్వగా బీజేపీలో మాత్రం అలాంటి పరిస్థితి లేదట. తెలంగాణ కాషాయ పార్టీలో అధికార ప్రతినిధుల జాబితా చెప్పుకోవడానికి చాలా పెద్దగానే ఉన్న ఎమ్మెల్యేలకు కనీసం సబ్జెక్టు ప్రిపేర్ చేసి ఇచ్చే పరిస్థితి లేదట. దీంతో గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలను కూడా కాషాయ పార్టీ నేతలు ఓన్ చేసుకోలేకపోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. సహజంగానే ప్రతి పార్టీలో అసెంబ్లీ సమావేశాలకు ముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యేలతో సమావేశమై సభ్యులు ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేస్తారు. కానీ తెలంగాణలో మాత్రం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలతో సమావేశం కాకపోవడంపై అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అందులో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు మాత్రమే గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఉన్న నేతలు. మిగిలిన 6 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కొత్తగా అడుగుపెట్టారు. వారందరినీ పార్టీ కార్యక్రమాల్లో ఉపయోగించుకోవాల్సిన కమలం నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న వివిధ మోర్చాల ఆందోళనల్లో మాజీ నేతలు పాల్గొంటున్నారు తప్ప కొత్తగా ఎన్నికైన వారిని మాత్రం పిలవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో రావాలని చూస్తున్న బీజేపీ అందరినీ పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయకుండా ముందుకు పోతే పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని కొంతమంది నేతలు వాపోతున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొన్ని రోజుల క్రితమే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రైతు రుణమాఫీపై హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యేలంతా ఆగ్రహంగా ఉన్నారు. మరోపక్క బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కూడా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా ఇన్వాల్వ్ చేయడం లేదని, పాల్గొన్న కార్యక్రమాల్లో కూడా ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క రాజాసింగ్ మినహాయించి ఎవరికీ కూడా పార్టీ కేంద్ర కార్యాలయంలో రూమ్లు ఇవ్వలేదు. బీజేఎల్పీ నేతగా ఉన్న మహేశ్వర్ రెడ్డికి సైతం రూమ్ కేటాయించలేదు. దీంతో రాష్ట్ర కార్యాలయానికి వచ్చినప్పుడు ఇతరులకు కేటాయించిన రూమ్లోనే ఉండాల్సి వస్తుందని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడితో పాటు ప్రధాన కార్యదర్శులకు, మోర్చాలకు, జాతీయ నేతలకు మాత్రమే రూమ్లిచ్చారు. రాష్ట్ర కార్యాలయంలో వారం రోజుల క్రితం జరిగిన ఆఫీస్ బేరర్ సమావేశానికి ఆహ్వానం అందినా ఒక్క ఎమ్మెల్యే మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 7 డుమ్మా కొట్టారు. తాజాగా బీజేపీ దేశవ్యాప్తంగా సభ్యత్వ డ్రైవ్ కార్యక్రమాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. తెలంగాణలో 70 లక్షల మందితో సభ్యత్వం నమోదు చేయించడమే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వం ముందుకు వెళ్తోంది. నిన్న సభ్యత్వ డ్రైవ్ ని రాష్ట్ర అధ్యక్షుడు కత్రియా హోటల్లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఒక్కరు హాజరు కాగా మిగిలిన 7 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. దీంతో మరోసారి ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నేతల మధ్య ఉన్న గ్యాప్ అట్లాగే కొనసాగుతుందని స్పష్టమైంది.
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కాషాయ దళంలో మాత్రం వర్గ పోరు తగ్గడం లేదు. పార్టీలో ఇదే విధంగా నేతల తీరు కొనసాగితే వర్గాలుగా విడిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దీనిపై స్పందిస్తూ తమ పార్టీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. ఏదేమైనా ఇప్పటికైనా అధిష్టానం కలగజేసుకుని ఎమ్మెల్యేలు పార్టీకి మధ్య గ్యాప్ తొలగించకపోతే వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని నేతల మధ్య అంతర్గతంగా చర్చ జరుగుతుంది. మరి అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి మరి.